ప్రజాసేవ అంటే కేవలం అభివృద్ధి పనులు చేయడమే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తమకు తామే సాటి అని వేమిరెడ్డి దంపతులు నిరూపించారన్నారు. కాలే సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెల్లూరు నగరపాలక సంస్థ సచివాలయ కార్యదర్శి రఘు సతీమణి వైద్య ఖర్చులు భారమై ఇబ్బందులు పడుతున్నట్లు మేయర్ రూప్ కుమార్ ద్వారా వేమిరెడ్డి దంపతులు తెలుసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల రఘుకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ వారి దాతృత్వాన్ని కొనియాడారు. సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్లానింగ్ సెక్రటరీ సోదరుడు రఘు వాళ్ళ మిస్సెస్ కి ఆరోగ్యం బాగలేక జాండీస్ బాగా ముదిరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి. రఘు ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి, ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్తోమత పెద్దగా లేని ఒక మామూలు మధ్యతరగతి ఉద్యోగి. పరిస్థితి తెలుసుకున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గౌరవనీయులు శ్రీ నందన్ సార్ గారు ఎలా చేయాలా, మన కుటుంబ సభ్యుడు మనతో పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగి, మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలని చెప్పి తన చేతనైంది సహాయం చేయడమే కాకుండా పెద్దల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, అటు నగరపాలక సంస్థ మేయర్గా నేను కావచ్చు, మా కమిషనర్ గారు ఇద్దరం కలిసి ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆల్రెడీ గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎంపీ గారు పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న సందర్భంలో వారి సతీమణి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇవాళ 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తమ వ్యక్తిగతంగా ఈరోజు సోదరుడు రఘు గారికి అందజేయడం జరిగింది. రఘు వాళ్ళ శ్రీమతికి ఆరోగ్యం మెరుగుపడేదానికి అటు కమిషనర్ గారితో పాటు మాతో పాటు వీరి అసోసియేషన్ సభ్యులందరూ కూడా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, నెల్లూరు నగరపాలక సంస్థ, జేఏసీ కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఈరోజు వారి సతీమణి ఆరోగ్యం మెరుగుపడేదానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి అయితా రఘు వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, వారి యొక్క శ్రీమతి అనారోగ్యం కారణంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. ఆ చివరి దశలో కూడా ఆయన సామాన్య ఉద్యోగి అయినప్పటికీ అందరి యొక్క సహకారంతో మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందించడం కోసం చెన్నైలో చేర్చడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పటి తర్వాత పేషెంట్ గ్రాడ్యువల్గా రికవరీ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో ఖర్చు కావడంతో అటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరికి తోచినందుకు వారు సాయం చేస్తున్నారు. కమిషనర్గా నేను, మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన తర్వాత వెంటనే స్పందించి గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు పార్లమెంటు సమావేశాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో వారి శ్రీమతి కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మేడం వెంటనే స్పందించి, సార్ నేను ఈరోజు నెల్లూరు వస్తున్నాను, మీరు మేయర్ గారు కలిసి వచ్చినట్లయితే ఆ సంబంధిత ఉద్యోగికి మనం హెల్ప్ చేద్దామని చెప్పారు. వచ్చిన వెంటనే వారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.